మందమారి మనుగడ కోసం శ్రవణపల్లి ప్రాంతంలో 2 భూగర్భ గనులను వెంటనే ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర బొగ్గు గనుల డైరెక్టర్ సి&ఎండి బలరాం నాయక్కు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు కార్యక్రమంలో నిర్వహించారు. మందమారి ప్రెస్ క్లబ్ లో టీడీపీ పట్టణ అధ్యక్షులు వాసల సంపత్ మాట్లాడుతూ గతంలో 8 బొగ్గు గనులు నడిచే సమయంలో 6000 మంది సింగరేణి కార్మికులు ఆ ప్రాంతంలో పనిచేస్తే ప్రతి కార్మికునిపై చేతి వృత్తులు, దుకాణదారులు, ప్రైవేట్ స్కూల్స్, కుల వృత్తులు చేసుకునేవారని, వీరందరూ సింగరేణి ఉద్యోగులపై ఆధారపడి కార్మికుల పిల్లలతో పాటు వారి పిల్లలను కూడా చదివించుకుంటూ గౌరవంగా జీవించేవారని, కానీ ఇక్కడ సింగరేణి సంస్థ భూగర్భ గనులపై దృష్టి పెట్టకపోవడంతో కేవలం KK5, కాసిపేట 1, కాసిపేట 2 బొగ్గు గనులు మనుగడ ఉండడంతో ఇక్కడ వివిధ చేతి వృత్తుల వారు, వ్యాపారస్తులు, ప్రైవేట్ స్కూల్స్, భవన కార్మికులు, చాకలి, మంగలి, దర్జీ, వివిధ కుల వృత్తుల వారు ఇక్కడ పనులు దొరకకపోవడంతో హైదరాబాద్ కు వలస వెళ్లే పరిస్థితి ఏర్పడనుందని అన్నారు. ఈ పోరాటంలో తమ వంతు పాత్ర పోషించి ఒక పోస్ట్ కార్డు ద్వారా ఉద్యమం చేసి ప్రాంతంలో 2 బొగ్గు గనులను ఏర్పాటు చేపించుకునే విధంగా సింగరేణిపై ఒత్తిడి తేవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షురాలు ఆర్ జయసుకన్య, పట్టణ ప్రధాన కార్యదర్శి కారం రాజు, మహిళా ప్రధాన కార్యదర్శి జూపాక సంధ్య, సామ నాగేష్ రెడ్డి, సత్యనారాయణ, రంగనాథ్, చాట్లపల్లి రాజేష్, జ్యోతి, సామ కవిత, ముల్కల్ల భాగ్యలక్ష్మి, భారతి, అరుణ, సన, రమాదేవి, మమత, దేవి, నరసమ్మ, సమ్మక్క, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. మందమరి పరిసర ప్రాంత అభివృద్ధి కోసం మరి ఈ యొక్క పోస్ట్ కార్డు ఉద్యమంలో ప్రతి ఒక్కరూ మరి భాగస్వామ్యం కావాలని మేము తెలుగుదేశం పార్టీ నుండి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ మందమరి ప్రాంతంలో గతంలో 7-8 బొగ్గు గనులు ఉంటే అవి ఆనాడు ఎన్టీఆర్ గారు మరి రన్నింగ్ అని బరువులెత్తే పోటీలు పెట్టి మరి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి ఇలా సింగరేణిని ఇక్కడ నిలిపిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. మరి అదేవిధంగా ఈ సింగరేణిలో భూగర్భ గనులు మొత్తం మూసిపోయి ఇక్కడ ఎవరైతే కార్మికులు 2000కు పడిపోయిన సందర్భంలో ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎవరంటే ఈ చేతి వృత్తులు చేసుకునేవారు, కుల సంఘాల వారు, వివిధంగా దుకాణం సముదాయం వారు, వాళ్ళంతా ఇక్కడ ఫ్లోటింగ్ లేక, బొగ్గు బానులు లేక మరి చాలా బాధపడుతున్నారు. అయితే ఇంకా యువతనైతే ఉద్యోగాలు లేక మరి వలస వెళ్లి హైదరాబాద్లో వివిధ పనులు చేసుకున్నారు. ఇంకా కొంతమంది వాళ్ళ చెడు అలవాట్లకు బానిసలై మరి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారు. కావున మేము ఏమైతే ఈ పోస్ట్ కార్డు ఉద్యమం అనగా ఏదైతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర బొగ్గు గనుల సి&ఎండి బలరాం నాయక్ సార్ గారికి మేము పోస్ట్ కార్డు ద్వారా ప్రతి ఒక్క మన స్థానికంగా ఉండే ప్రజలు పోస్ట్ కార్డు ద్వారా వారు సింగరేణి డైరెక్టర్ గారికి దాన్ని పోస్ట్ చేయవలసిందిగా ఈ ఉద్యమం పేరు పోస్ట్ కార్డు ఉద్యమం. తద్వారా ఏమవుతుందంటే మరి ఆయన కూడా సింగరేణి డైరెక్టర్ గారు కూడా దీని మీద స్పందించి ఈ శ్రావణపల్లి ప్రాంతంలో 2 బొగ్గు గనులను ఇంతకుముందు బొగ్గు టెస్ట్ చేసి ఇక్కడ సానుకూలంగా ఉన్నదని చెప్పారు. కానీ మరి ఇప్పటికి కూడా దాని మీద ఎటువంటి స్పష్టత లేదు. కావున ఈ యొక్క ఉద్యమంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీలతో పాటు, కుల సంఘాలతో పాటు, మేధావులు, రాజకీయ నాయకులు, విలేకరులు కూడా దీన్ని పెద్దన్న పాత్ర పోషించి ఈ ఉద్యమాన్ని ముందరు తీసుకుపోవాలని నేను తెలుగుదేశం పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. జై